వాల్యుయేషన్ చాప్టర్లో జిఎస్టి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో వాల్యుయేషన్ ఒక ట్రాన్సాక్షన్ వాల్యూ కనుక్కోవడం కానీ ఒక ట్రాన్సాక్షన్కి జిఎస్టి ట్యాక్సబుల్ వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేసేది మేజర్గా ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాము. వేరియస్ ఆస్పెక్ట్స్లో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వచ్చినప్పుడు వాట్ ఈస్ ద ప్రొవిజన్స్ అని చెప్పి దే ఆర్ క్లియర్లీ మెన్షన్డ్. సో ఇల్లుస్ట్రేషన్స్ చూద్దాము. ప్రాబ్లమ్స్, స్పెసిఫిక్ వాల్యుయేషన్ రూల్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి జనరల్లీ. సో ఫస్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1 వచ్చి మిస్టర్ ఏ గోస్ టు షాప్. So example 1, Mr. A goes to shop. Mr. A goes to shop of Mr. B and purchases television. He pays a amount of 50,000 as consideration for 52 inches TV. Then plus GST. MRP of the TV is 65,000. Discount offer to all buyers 15,000 rupees. As per transaction, as per section 15 of the CGST Act 2017, valuation will be as per transaction value basis. So assume applicable rate of CGST will be 14% and SGST will be 14%. Invoice will be prepared as follows. సో ఇప్పుడు కొన్ని మ్యాటర్ ఇచ్చాడు, ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, టీవీ పర్చేజ్ చేస్తారు ఒక పర్సన్. సో దానికి జిఎస్టీ బిల్ అనేది ఎట్లా జనరేట్ అవుతుంది యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 15 అని చెప్పి దే రాస్తుంది. సో ట్రాన్సాక్షన్ వాల్యూ 50,000 ఉంది. సో సిజిఎస్టీ 14% ఆన్ 50,000 రూపీస్ 7,000 అండ్ 7,000. సో ఇక్కడ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ వచ్చి 65,000 ఉంది. సో వాట్ ఎవర్ ద ఇన్వాయిస్ ప్రైస్ ఇస్ దేర్ 64,000. ఎంఆర్పికి తక్కువే ఉంది 64,000. సో ఇట్ ఇస్ వ్యాలిడ్. నెక్స్ట్ పాయింట్ వచ్చి కింద నోట్ ఇచ్చారు చూసారా, ఇన్వాయిస్ ప్రైస్ షుడ్ నాట్ ఇంక్రీజ్ ద మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, రైట్. సో హియర్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి డిస్కౌంట్ ఆఫర్ టు ఆల్ బయర్స్ అనేది 15,000 రూపీస్ ఇచ్చాడు. సో డిస్కౌంట్ మనం ఇక్కడ తీసుకోలేదు, రైట్, బికాస్ దే ఆర్ ఆఫరింగ్ 50,000 రూపీస్ ఓన్లీ. హీ పేస్ అమౌంట్ ఆఫ్ 50,000 ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ 52 inches, రైట్. ఇంట్రొడక్షన్ ఫర్ వాల్యుయేషన్ రూల్స్లో ద ఫస్ట్ ఎగ్జాంపుల్. If Mr. A not maintains sole consideration for such sale, they are related persons. The valuation will be based on determination of value of supply rules in CGST 2017. ఒకవేళ ఆ పర్సన్స్ రిలేటెడ్ పర్సన్స్ అయి ఉండి కన్సిడరేషన్ అనేది నాట్ ద సోల్ కన్సిడరేషన్, అంటే ఒకవేళ రిలేటెడ్ పర్సన్స్ అయి ఉన్నా లేదంటే కన్సిడరేషన్ ఇన్ కైండ్లో కూడా వెళ్తుంది, లేదంటే తక్కువ కన్సిడరేషన్ వెళ్తుంది అంటే వాల్యుయేషన్ అనేది వాల్యుయేషన్ రూల్స్ 2017 ప్రకారం వీ హ్యావ్ టు క్యాల్కులేట్. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్. Specific valuation rules. So illustration number 1, admission to True Theatre is 90 per ticket for Tamil movie. ఒక తమిళ్ మూవీకి మూవీ టికెట్ వచ్చేసి 90 రూపీస్ అంట. యాజ్ వెల్ యాజ్ హిందీ మూవీస్కి ప్లస్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ 10% ఆన్ తమిళ్ మూవీస్, 20% ఆన్ అదర్ లాంగ్వేజెస్ మూవీస్కి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ 20% ఎక్సెస్ ఉంది, 10% ఏమో తమిళ్ మూవీస్కి ఉంది. ఈచ్ టికెట్ వచ్చి 90 రూపీస్. సో ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్, ట్రూ థియేటర్ సోల్డ్ 2,000 tickets of Tamil movie and 1,500 tickets for Hindi movie. 2,000 tickets Tamil movieకి, 1,500 tickets Hindi movieకి they are sold. Then find out the value of taxable supply of services. Applicable rate వచ్చి 18% for Tamil, 28% for Hindi, right. Find GST liability if any.
సో ఇక్కడ క్యాలిక్యులేషన్స్ వచ్చి స్టేట్మెంట్ షోయింగ్ వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ సర్వీస్ అండ్ జిఎస్టీ లయబిలిటీ. తమిళ్ మూవీస్కి వచ్చేసి 99 రూపీస్ ఇంటూ 2000. ఇక్కడ 99 రూపీస్ ఎట్లా వచ్చింది? 90 రూపీస్ ప్లస్ 10% ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, రైట్? ఇంకా జిఎస్టీ కలపలేదు ఇక్కడ. జిఎస్టీ అనేది ఎంత పడుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 9 రూపీస్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కలిపిన తర్వాత 99 రూపీస్. వాట్ ఎవర్ ద అదర్ ట్యాక్సెస్, అదర్ ఎక్సెస్ డ్యూటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పి మనకు డెఫినేషన్లో చెప్తారు. ఇక్కడ సెక్షన్ 15లో స్పెసిఫై చేశారు. సో 2000 టికెట్స్ ఇంటూ 99 రూపీస్ వచ్చేసి 1,98,000 రూపీస్ అవుతాయి. ఈ 1500 టికెట్స్కి వచ్చేసి 20% యాడ్ చేస్తే 108 రూపీస్ అవుతుంది. 1,62,000 రూపీస్ ఫర్ హిందీ మూవీస్. సో ఇక్కడ జిఎస్టీ లయబిలిటీ ఆన్ దీస్ థింగ్స్ ఎస్జిఎస్టీ సిజిఎస్టీ వచ్చేసి పర్ తమిళ్ మూవీస్కి 17,820 రూపీస్ ఈచ్. ఫర్ హిందీ మూవీస్ 22,680 రూపీస్, రైట్? ఇక్కడ కింద వర్కింగ్ నోట్ ఇచ్చారు హౌ 99 రూపీస్ 108 రూపీస్ వచ్చిందని. సో సప్లైస్ మేడ్ బై ద రిసిపియంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సప్లయర్, Section 15(2) subsection B of CGST Act 2017, right? The transaction value will include the amount which the supplier is liable to pay but it has been paid by the recipient of supply. Entertainment tax కావచ్చు లేదా అదర్ ఎక్సెస్ డ్యూటీస్. Illustration 2, Mr. Ram sold goods to Mr. Lakshman for 2,50,000 rupees. As per the contract of sale, Mr. Ram is required to deliver the goods in the premises of Mr. Lakshman. Mr. Ram hires transporter for transportation for delivery of goods. However, the freight paid by Lakshman to the transporter, freight paid 2,500 rupees. Here Lakshman has a liability to deliver because Ram is sold goods to Mr. Lakshman. So what is their contractual requirements? Mr. Ram is required to deliver the goods, right? ఎవరు? సెల్లర్ డెలివర్ చేయాలి. రామ్ ఒక ట్రాన్స్పోర్టర్ని లేదా కొరియర్ని హైర్ చేసుకున్నారు ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డెలివరీ గూడ్స్. సో హవెవర్ ఈ లక్ష్మణ్ అనే వ్యక్తి దే హ్యాడ్ పే 2,500 రూపీస్. ఇక్కడ సెల్లర్కి బదులు బయ్యర్ పెయిడ్ 2,500 రూపీస్. యాక్చువల్లీ సెల్లర్ పే చేయాల్సింది బట్ బయ్యర్ పే చేశారు. ఇలాంటి కేసెస్లో ఇప్పుడు రిసిపియంట్ ఎవరైతే ఉన్నారో తను 2,500 తగ్గించుకొని 2,50,000 పే చేస్తాడు. బట్ ఇన్ జిఎస్టీ ఆ అమౌంట్ గవర్నమెంట్ మిస్ అయినట్టు. అమౌంట్ మిస్ అవుతుందంటే అక్కడ జిఎస్టీ అమౌంట్ 2,500 మీద తగ్గిపోతున్నట్టు. సో గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు రిసిపియంట్ పే చేసింది నాకు సంబంధం లేదు, మీరు ఏదైనా ఉంటే మీరు చూసుకోండి అని చెప్పేసి 2,50,000 రూపీస్కి 2,500 రూపీస్ కూడా యాడ్ చేసి 2,52,500 మీద బిల్ జనరేట్ చేయాలి. బిల్ జనరేట్ చేస్తే ట్యాక్సబుల్ వాల్యూ ఎంత? ట్యాక్సబుల్ వాల్యూ వచ్చేసి 2,52,500. సో దీనిపైన సిజిఎస్టీ ఎస్జిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్? ఒకవేళ ఇక్కడ రిసిపియంట్ నేను పే చేసిన కదా అని చెప్పేసి 2,500 కలపకుండా ఉంటే ఆ 2,500 మీద గవర్నమెంట్కు ఇన్కమ్ లాస్. సో గవర్నమెంట్ ఎప్పుడైనా తనకు రావాల్సిన ఇన్కమ్ పెంచుకోవాలని చూస్తుంది, కానీ మెజారిటీ ఆఫ్ ద ప్రొవిజన్స్ విల్ బీ సపోర్ట్ ఫర్ ద గవర్నమెంట్ టు ఇంక్రీజ్ ఇన్కమ్. అందుకే స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్ మీద ట్రాన్సాక్షన్ వాల్యూస్ కనుక్కోవడానికి స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చారు, రైట్? క్లియర్? నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ వచ్చి నెక్స్ట్ కాన్సెప్ట్ టీసీఎస్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. జనరలీ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అనే 2 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లెజిస్లేషన్కి కానీ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి లాగడానికి మాత్రమే ఇట్ విల్ బీ యూస్ఫుల్. అంటే ఇప్పుడు ఏదైతే టీసీఎస్ కట్ చేశారో, టీడీఎస్ కట్ చేశారో అది రిటర్న్ ఫైల్ చేసి రిఫండ్ తీసుకోవచ్చు. టీడీఎస్కి టీసీఎస్కి కొన్ని స్పెసిఫైడ్ పర్సంటేజెస్ ఆఫ్ అమౌంట్ లేదా థ్రెషోల్డ్ లిమిట్లు పెట్టి మీరు కట్ చేసుకుంటారు బాబు అని చెప్తారు. టీడీఎస్కి అయితే ఎవరైతే డిడక్టర్ ఉన్నారో డిడక్టర్ డిడక్ట్ చేస్తారు. కలెక్షన్కి టీసీఎస్కి కలెక్టర్ ఆఫ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెల్లర్ గూడ్స్ని అమ్ముతున్నప్పుడు రిసిపియంట్ అమౌంట్ పే చేయాలి. ఇప్పుడు సెల్లర్ ఒక పెద్ద బిజినెస్ రిలయన్స్ అనుకుంటే, రిలయన్స్ కాదు లేదా ఒక కార్ షోరూమ్ అనుకుందాం టాటా.
వాళ్ళు కార్స్ సేల్ చేస్తున్నారు. కార్ సేల్ చేస్తున్నప్పుడు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రావాలంటే వాళ్ళు అక్కడ టీసీఎస్ కట్ చేస్తే ఈ పర్సన్ కార్ ఉన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆటోమేటికల్లీ దే విల్ రిఫ్లెక్ట్ ఇన్ పాన్ లాగిన్లో తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే ముందు పాన్ కార్డ్ నెంబర్తో లాగిన్ చేసుకుంటాం కదా, అక్కడ నువ్వు పర్చేస్ చేసిన కార్ గురించి అక్కడ డీటెయిల్స్ ఉండిపోతాయి. ఎందుకు? నువ్వు టాటా దగ్గర కార్ పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు టీసీఎస్ కలెక్షన్ ఎట్ సోర్స్ కట్ చేశారు కాబట్టి, టీసీఎస్ కట్ చేశారు కాబట్టి ద డిపార్ట్మెంట్ విల్ నోస్ యూ హ్యాడ్ పర్చేస్డ్ కార్ అనే కాదు, స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నా కానీ దే విల్ నో ఈజీలీ బై డిడక్టింగ్ టీసీఎస్ ఆర్ టీడీఎస్, రైట్? ద సెంట్రల్ గవర్నమెంట్ with a corrigendum to circular number 76/50/2018 GST dated 31st December 2018 has clarified that tax collected at source is not a tax on goods but an interim levy. Because ఇది క్రెడిట్ లాగా రిటర్న్ వచ్చేస్తుంది ఎప్పుడైతే రిటర్న్ ఫైల్ చేసుకుంటామో, అందుకే ఇంటరిమ్ లెవీ అంటున్నారు. సో ఇన్కమ్ అరైజింగ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ గూడ్స్ బై ద బయ్యర్ and to be adjusted against the final income tax liability of a buyer. Accordingly, for the purpose of determination of value of supply under GST, tax collected at source under the provisions of the Income Tax Act 1961 would not be includable as it is interim levy. GST ట్రాన్సాక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టీసీఎస్ అనేది ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్తున్నారు. అంటే ఇంటరిమ్ లెవీ పైన జీఎస్టీ కట్ చేయకూడదు, ఎందుకంటే it is an interim levy not having a character of tax. So what is the correct valuation methodology for ascertainment of GST on tax collected at source transactions, right, under the provisions of Income Tax Act 1961? So ikkada answer vachi section 15 subsection 2 of CGST Act specifies that the value of supply shall include any taxes, duties, cesses, fees and charges levied under any law for the time being in force other than this act. The SGST Act, UTGST Act or GST compensation to the States Act if charged separately by the supplier. And for the purpose of determination of value of supply under GST, tax collected at source under the provisions of the Income Tax Act 1961 would not be includable as it is in interim levy, not having the characteristics, not having the character of the tax, right? For example, motor vehicle worth of 20 lakhs is sold by Mr. Sundar Private Limited to a customer in a retail market, so for which 5 lakhs has been paid in cash and remaining balance in by check. Okay, find the following, what they are asking. So first question vachi TCS under 206 section C is related to TCS provisions, right, under the Income Tax Act 1961. So what they are asking, TCS under section 206 of Income Tax Act 1961 is applicable in the given case or not, right? Next, who is required to collect TCS? Who is required to collect here? Mrs. Sundar Private Limited, whatever the person selling the motor cars, that person has to deduct, that person has to collect, sorry. And what is the value TCS if any? TCS provisions కూడా ఇక్కడ తెలియాలి. ఆన్సర్ చేయాలంటే value of taxable supplies under section 15 of CGST Act 2017. What could be the value of taxable supply? Invoice price of Mrs. Sundar Private Limited. Assume applicable TCS is at the rate of 1% and GST could be 20%. TCS is 1%, they are given TCS rate also. So first question is what? TCS under section 206 applicable leda? Yes, applicable. Next question is, who is required to collect a TCS? Under section 206C, the seller has to collect TCS at the rate of 1% from the purchaser while selling the specified items or services beyond the specified limit. In the given case, Mrs. Sundar Private Limited must collect the TCS. So what could be the amount of TCS? 1% on 20 lakhs is 20,000 rupees. Next,
Value of taxable supplies under section 15 of CGST Act could be 20 lakhs rupees, right? Motor car value anta 20 lakhs. So what could be the invoice price? Cost of motor vehicle 20 lakhs. TCS is collected 20,000. So subtotal వచ్చేసి 20 lakh 20,000 it has to collected from the customer. ఒక కారు కొంటున్నప్పుడు బయ్యర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సిన అమౌంట్. ఈ జిఎస్టీ వచ్చేసి 20 lakhs మీదే వేస్తాము. 20 lakhs 20,000 మీద కాకుండా జిఎస్టీ at the rate of 28% on 20 lakhs only. రైట్, ఎందుకు వేస్తాం అనేది క్లారిటీగా చూసాం కదా. ఇన్వాయిస్ ప్రైస్ వచ్చి 25,80,000 రూపీస్ కలెక్ట్ చేసుకోవాలి. ఈ టీసీఎస్ ఏదైతే అమౌంట్ కలెక్ట్ చేసుకున్నారో బయ్యర్ ఉన్నారు కదా, వాళ్ళు రిటర్న్ ఫైల్ చేసి రిటర్న్ తీసేసుకోవచ్చు అన్నట్టు. రైట్, నెక్స్ట్ సర్క్యులర్స్ ఇచ్చారు మౌల్స్ అండ్ డైస్కి. అయితే మౌల్స్ అండ్ డైస్ Mr. A is a seller of furniture. He supplied the furniture for 5,75,000 to Mr. B with the condition that to remove old furniture from the premises of Mr. B by charging 5,000. So what could be the value of taxable supplies? So 5,75,000 plus 5,000, whatever the amount they are paying for removing the old furniture also included in the value of taxable supplies. So bill has to be generated for that, right? నెక్స్ట్ ఇంట్రెస్ట్ లేట్ ఫీస్ పెనాల్టీ డిలేడ్ పేమెంట్స్ గురించి. సో పీనల్ ఇంట్రెస్ట్ ఛార్జెస్, పీనల్ ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై ద సప్లయర్ ఫర్ డిలే ఆఫ్ పేమెంట్ ఆల్సో సబ్జెక్టెడ్ టు జిఎస్టీ. ఆ ట్యాక్సబుల్ వాల్యూని ఇంక్లూడ్ చేయాలి. వాట్ ఎవర్ ద అమౌంట్ దే ఆర్ పేయింగ్ యాజ్ పీనల్ ఇంట్రెస్ట్ ఫర్ delaying of payment. As per CBI's circular dated 2019, penal interest against loan repayment is also treated as interest covered under entry number 27 of notification, therefore exempted from GST. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఇచ్చారు, సర్క్యులర్ ఇచ్చి పీనల్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇంక్లూడ్ చేయాలని చెప్పాం కదా, బట్ హియర్ దే ఆర్ టోల్డ్ దట్ లోన్ రీపేమెంట్ మీద ఏదైతే చేస్తున్నామో అట్ హ్యాస్ టు బి ఎగ్జామ్టెడ్ అని చెప్పి. నెక్స్ట్ సబ్సిడీస్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద ప్రైజెస్. సబ్సిడీస్ కావచ్చు, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ గురించి వాట్ కుడ్ బి ద స్పెసిఫైడ్ ప్రొవిజన్స్ అని చెప్పేసి. సబ్సిడీ ప్రొవైడెడ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ మేనర్ లింక్ టు ద సప్లై విల్ ఆల్సో బీ ఇంక్లూడెడ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ. సబ్సిడీ ప్రొవైడెడ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ మేనర్ లింక్ టు ద సప్లై. భారత్ గ్యాస్ సెల్స్ కుకింగ్ గ్యాస్ సిలిండర్స్, రైట్. జనరల్గా ఇండ్లలో యూజ్ చేసుకునే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ సిలిండర్ గ్యాస్ ఉంటుంది కదా, దాని మీద సబ్సిడీ రిఫండ్ వస్తుంది. సో సబ్సిడీ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు ద అకౌంట్ ఆఫ్ కస్టమర్ ఓన్లీ. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 800, కస్టమర్ రిసీవ్డ్ 200, అంటే 800 పే చేయాలి, రిటర్న్ 200 అనేది బ్యాంక్లో ఉంటుంది. సో నెట్ అవుట్ ఫ్లో ఫర్ ద బయ్యర్ ఇంత 600. బట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ భారత్ గ్యాస్ ఎట్లా ట్యాక్సబుల్ సర్వీసెస్ చేయాలి, ట్యాక్సబుల్ వాల్యూ చేయాలంటే ఇక్కడ సిన్స్ ద అమౌంట్ ఆఫ్ సబ్సిడీ ఈస్ డైరెక్ట్లీ క్రెడిటెడ్ టు ద అకౌంట్ హోల్డర్, రైట్, నాట్ రిసీవ్డ్ బై ద భారత్ గ్యాస్ మేకింగ్ ద సప్లై. Therefore, such subsidy will not be considered as a part of transaction value as it is not received by the Bharat Gas making the supply. Hence, the transaction value is 800 per cylinder. The government provides subsidy for the benefit of farmers, but it is given to manufacture of fertilizers. Such subsidy will form part of value of supply. The buyer of goods does not provide subsidy, but the government as per the scheme provides it. Therefore, this will not form part of value of supply, as it is specifically specified that such subsidy provided by the government will not form part of the value of supply.